స్టూడెంట్స్ ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ అని అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి ఎంసెట్ 2024లోని సో మనకి అసలు చేయకూడని ఒక 3 to 4 మిస్టేక్స్ అయితే చెప్తారనమాట. సో ప్రీవియస్ ఇయర్స్ స్టూడెంట్స్ ఏంటంటే సో ఈ మిస్టేక్స్ చేయడం వల్లే సో వాళ్ళకి ఏంటంటే సో మంచి ర్యాంక్స్ రావాల్సింది సో కొద్దిగా అటు ఇటుగా అయితే వచ్చాయన్నమాట. సో ఆ మిస్టేక్స్ ఏంటి మొత్తం డిసైడ్ క్లారిటీగా చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ ఎంసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తుంది. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను. వచ్చేస్తే సో మనకి ఏంటంటే నేను దాదాపుగా ఒక 10 to 20 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే అడిగాను. సో ప్రీవియస్ ఇయర్స్ ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాశారో సో అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 3 రిపీటెడ్ మిస్టేక్స్ అయితే అందరూ కామన్గా చెప్పారు. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒక సబ్జెక్ట్నే పట్టుకొని సో మనకి ఏంటంటే సో చేసుకుంటూ వెళ్తే టైం అయితే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఫిజిక్స్ అనేది అయితే ఉందనుకోండి. సో ఫిజిక్స్ కానీ లేదంటే కెమిస్ట్రీ కానీ సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి 40 క్వశ్చన్స్ దాకా సో వరుసగా చేసుకుని వెళ్ళేవారు అనుకోండి. సో ఖచ్చితంగా మీకు ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అయిపోయేసరికి మీకు 3 hours టైం అయితే సరిపోద్ది అనమాట. సో ఇంకా మీకు మ్యాథ్స్ అనేది అయితే సరిపోద్దు. సో బట్ మన స్కోరింగ్ సబ్జెక్ట్ ఎక్కడ మ్యాథ్స్ అనమాట. ఎందుకంటే మ్యాథ్స్ నుంచే 80 మార్క్స్ వస్తాయి. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపితే 80 మార్క్స్ వస్తాయి. అంటే ఏదో 40 ఇదో 40 బట్ మన మ్యాథ్స్ 80 మార్క్స్ వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి ఏంటంటే మీరు వచ్చేసరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైతే బాగా వచ్చే సబ్జెక్టు సో అందులో ఒక 20 to 30 క్వశ్చన్స్ చేసి సో రాని క్వశ్చన్స్ అనేవి అయితే పక్కన పెట్టేసి వేరే సబ్జెక్ట్కి అయితే వెళ్ళండి. ఓకేనా. అండ్ సెకండ్ రిపీటెడ్ మిస్టేక్ ఏంటంటే సో ఒక క్వశ్చన్ సో ఒక సబ్జెక్ట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మ్యాథ్స్లో 2 క్వశ్చన్లు ఫిజిక్స్లో కెమిస్ట్రీ అలాగా ఒక్కొక్క దాని నుంచి జంబుల్ అవుతూ అటు ఇటుగా చేసుకుని అయితే వచ్చారనమాట. సో అలాగే రావడం వల్ల మనకి ఏంటంటే సో ఫస్ట్ మ్యాథ్స్ చేసాం అనుకోండి. సో మ్యాథ్స్ ఒక క్వశ్చన్ చేస్తాం. సో చేసిన తర్వాత మనకి ఏంటంటే సో సరే ఈ క్వశ్చన్ రాలేదు కదని చెప్పేసి ఫిజిక్స్లోకి వెళ్తారు. సో ఫిజిక్స్లోకి వెళ్తే అక్కడ మన ఫార్ములా గుర్తురాదు. సో కెమిస్ట్రీలోకి వెళ్తారు అక్కడ ఏదో పెడతారు. సో దానివల్ల ఏంటంటే మనం పెట్టే క్వశ్చన్స్ కూడా అంటే మనం పెట్టాల్సిన క్వశ్చన్స్ కూడా సో మనమైతే మర్చిపోతాం అనమాట. సో ఆన్సర్స్ కూడా గుర్తుండవు. సో టైం దగ్గర అయ్యే కొద్దీ మీకు ఏంటంటే ఆన్సర్స్ అనేవి అయితే మర్చిపోతారు. సో కాబట్టి మీరు ఏంటంటే సో ఫస్ట్ ఒక సబ్జెక్ట్ అనేది అయితే సో ఒక సబ్జెక్టు లేదంటే 2 సబ్జెక్టులు సో మీరు ఏంటంటే నీట్గా చేసుకుంటూ రండి. ఓకేనా. సో అది కూడా మీకు వచ్చినవే చేయండి. సో రానివి టచ్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో థర్డ్ మిస్టేక్ ఏంటంటే సో వచ్చినా రాకపోయినా అలా చేస్తూ ఉండడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో చాలా అంటే చాలా టఫ్గా ఉంటాయి అనమాట. సో వాటికి ఆన్సర్స్ అయితే రావు. సో కొన్ని టఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి పేపర్లో ఖచ్చితంగా. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేంత వరకు కూడా కొంతమంది చేస్తూనే ఉంటారు. ఓకేనా. సో కొంతమంది ఏంటంటే ఏదో మనకి డైస్ లాగా వేసేసి ఏదో ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. బట్ కొంతమంది ఏంటంటే సో ఆ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేంత వరకు చేస్తారు. సో అలా రావడం వల్ల కూడా మనకి టైం అనేది సరిపోదు. సో మనకి ఏంటంటే దాదాపుగా సో 160 బిట్స్కి 180 మినిట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ 20 మినిట్స్ మనం పేపర్ చదువుకోవడానికి ఉన్నా సో ఇంకా 160 మినిట్స్కి సో 160 బిట్స్ అంటే నిమిషానికి ఒక బిట్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు ఏంటంటే 160 బిట్లు కూడా సో మీరైతే పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు ఏంటంటే దాదాపుగా ఒక 100 బిట్స్ ఏంటంటే మీరు క్వశ్చనింగ్ అయితే చేసుకొని సో మిగిలిన 60 బిట్స్ ఏంటంటే మీరు గెస్ చేసి ఆన్సర్స్ అనేవి అయితే పెట్టండి. సో 160 కూడా ఎవరు పెట్టలేరు. సో పెట్టుంటే సో వాళ్ళు గ్రేటే. బట్ మనకి ఏంటంటే 100 క్వశ్చన్స్ పెట్టుకుంటే చాలు. మనకి ఏంటంటే ఎంసెట్లో 100 వచ్చిందంటే సో మీకు బిలో సో 1K నుంచి సో 2K మధ్యలో అయితే వస్తుంది అనమాట ర్యాంక్. ఓకేనా. సో కాబట్టి అది మీరు ఏంటంటే ఫస్ట్ ఒక సబ్జెక్టే తీసుకోకండి అండ్ ఒక సబ్జెక్టే చేస్తూ ఉండకండి. సో అన్ని క్వశ్చన్స్ అనేవి అయితే మీకు వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ చేసేయండి. సో తర్వాత రాని క్వశ్చన్స్ టచ్ చేయండి. సో ఒకవేళ ఇంకా టైం అనేది ఉండుంటే సో ఏ క్వశ్చన్స్ అయితే మీరు ఏంటంటే గెస్ చేసి పెట్టారో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా. సో కాబట్టి ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అయితే చేయండి. సో వీడియోస్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఒకవేళ కానీ సో ఈ టిప్స్లో ఏది మిస్ ఫైర్ అయినా సరే ఖచ్చితంగా మీకు ఏంటంటే సో 40 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. సో మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్ కావచ్చు టీఎన్స్ ఎంసెట్ కావచ్చు సో ఏదైనా సరే సో మీరు ఏంటంటే ప్రిపరేషన్ కానీ లేదంటే ప్రాక్టీస్ కానీ ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోతే సో నేను మీకు ఒక వెబ్సైట్ అయితే సజెస్ట్ చేస్తాను. అది వచ్చేసి ఏంటంటే మనబడి అనమాట. సో ఇందులో ఏంటంటే మీకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ మాక్ టెస్ట్ అంటే సో మీకు ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగానే మీరు ఏంటంటే మాక్ టెస్ట్లు అయితే రాయొచ్చు. సో అన్నీ కూడా ఈ వెబ్సైట్లో అయితే ఉంటాయి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీగా మీరైతే సో